హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్స్ అండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ ఎగ్ పుల్స్ మనం అన్నంలోకనే కాదు, చపాతీ పూరీలోకి కూడా తినొచ్చు, చాలా బాగుంటుందండి. సో మరి ఇంకా లేట్ చేయకుండా మనమైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనము చింతపండు నానబెట్టుకుందామండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక్క 2 టైమ్స్ వాష్ చేసుకొని అయితే నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక్క 5 ఉల్లిగడ్డలని మీడియం సైజ్వి నేనైతే తీసుకున్నాను. ఈ కర్రీ వచ్చేసి ఇద్దరికైతే 2 పూటలు వస్తుందండి. అదే ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, మనకి ఒక్క పూటలో సరిపోతుంది ఎగ్ కర్రీ. సో ఇక్కడ నేను 5 మీడియం ఆనియన్స్ని మంచిగా పొట్టు తీసేసుకొని సన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ ఎగ్ పుల్స్ని అయితే మనము చాలా రకాలుగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించేదైతే చాలా బేసిక్ రెసిపీ అండి. అంటే వంట రాని వాళ్ళైనా ఎవరైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. మన ఛానల్లోనే ఎగ్ ఆమ్లెట్ పులుసు కూడా ఉంది, అది కూడా ఎవరైనా చూడకపోతే అయితే డెఫినెట్గా చూడండి. అది కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మనకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను తీసుకున్న ఆనియన్స్ అన్నిటిని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చీలను కూడా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక కడాయి పెట్టుకొని ఒక్క 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. మనకి ఎప్పుడైనా సూపీ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ మంచిగా ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసేసాను. తాలింపులో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ ఆనియన్సే వేసేస్తున్నాను నేను. ఆనియన్స్ చిల్లీస్ అనేవి మనకి మంచిగా మగ్గాలి. ఒక్క 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత ఇక్కడ నేనైతే ఉల్లిగడ్డలు కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి కొద్దిగా రాళ్ళుప్పుని వేసాను. మనకి ఎలాగో ఎగ్ పులుసే కాబట్టి పులుసులో రాళ్ళుప్పు అనేది ఈజీగానే కరిగిపోతుంది, అందుకనేసి నేను రాళ్ళుప్పే యూస్ చేశాను. దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 5-6 నిమిషాలు అయితే మనం ఉల్లిగడ్డలని మగ్గనిద్దామండి. ఎగ్ పులుసులో ఏం లేదండి, ఉల్లిగడ్డలు మగ్గడమే కొద్దిగా ప్రాసెస్. దాని తర్వాత ఏమీ ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం ఓపిక్గా మీరు ఉల్లిగడ్డలు మగ్గనిచ్చుకున్నారంటే కర్రీ అనేది అయితే అయిపోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత ఉల్లిగడ్డలు ఆల్మోస్ట్ మగ్గిపోతున్నాయి. ఈ టైంలో నేను ఒక్క 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది, బాగుంటుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయితే మనం మగ్గనిద్దాము ఉల్లిగడ్డలని. ఈ సమ్మర్లో మనకి ఎక్కువ సూపీ కర్రీసే తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. ఫ్రై కర్రీస్ బయట ఎండకి ఈ ఫ్రై కర్రీస్ తినాలంటే అస్సలు తినాలనిపించదు. అందుకనేసి ఇలా సూపీ కర్రీస్ చేసుకున్నామంటే ఒక ముద్ద ఎక్కువే తింటాం కదా. సో 5 నిమిషాల తర్వాత నేనైతే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకున్నాను. కారం మీరు చూసి వేసుకోండి, నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నానండి కారము. ఒక్కసారి మంచిగా కారం వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మనం మగ్గనిస్తే సరిపోతుందండి. చూడండి, మనకి ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కాబట్టి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం ఏం లేదు. నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకునేటప్పుడే ఎగ్స్ని కూడా ఉడకపెట్టుకున్నానండి, 5 ఎగ్స్ని. ఇలా ఉడకపెట్టుకున్న ఎగ్స్ని పైన పొట్టు తీసేసి ఒకసారి వాష్ చేసుకొని ఇలా నేనైతే నైఫ్తో ఘాట్లు పెట్టుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనము సూప్లో వేసినప్పుడు ఆ సూప్ అనేది మంచిగా ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్ కూడా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు అన్నంలో. సో ఒక్క 2-3 నిమిషాల తర్వాత నేనైతే మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు పులుసు అంతా వేస్తున్నానండి. మన పులుపుకి తగ్గట్టుగా మనము చింతపండు పులుసు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇక్కడ నుండి మనమైతే ఫ్లేమ్ని హైలో పెట్టుకుందామండి. ఇప్పటిదాకా మనం సిమ్లోనే పెట్టుకొని ఉల్లిగడ్డలని మగ్గనిచ్చాం కదా, సో ఇక్కడ నుండి అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనము చింతపండు పులుసు వేసిన తర్వాత ఆ పులుపు అనేది మనకి అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని నార్మల్ వాటర్ కూడా యాడ్ చేయండి.
మెయిన్‌గా ఎగ్ పులుసుకి కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బావుంటుందండి. సో, ఒక్క 5 నిమిషాలు మనము హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పులుసంతా మరగనిచ్చాం కదా! చూడండి మంచిగా ఎసరనేది మరుగుతూ ఉంది కదా! ఈ టైంలో మనమైతే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ యాడ్ చేయాలండి. ఈ టైంలో ఎగ్స్ వేస్తేనే మనకి ఆ పులుసు మరిగేటప్పుడే ఎగ్స్ లోపలికి కూడా పులుసు అనేది వెళ్ళి ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం అదంతా పడుతుంది ఎగ్‌కి. సో, ఎగ్స్ కూడా వేసేసుకొని మంచిగా మరగనివ్వాలండి. అలానే ఇంకొక 5 నిమిషాలు చూస్తున్నారు కదా! ఈ టైంలో మీకు ఒకవేళ సాల్ట్ ఏమన్నా పడతది అనంటే మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అనే కాదండి. మీకు పులుపు కూడా ఏమన్నా ఇంకొంచెం పడతది అనంటే ఆల్రెడీ మన చింతపండు గుజ్జు ఉంటుంది కాబట్టి దాంట్లో ఇంకొన్ని వాటర్ వేసేసుకొని మీరైతే వేసుకోవచ్చు. లేదు చింతపండు పులుసు కొంచెం ఎక్కువైంది అనంటే నార్మల్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మన హోమ్ మేడ్ గరం మసాలాని వేశాను. అలాగే కొంచెం మెంతిపిండి వేశానండి. చాలా తక్కువ వేశాను. పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువే వేశాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా! సాల్ట్ చెక్ చేసుకున్నప్పుడు నాకు కొంచెం సాల్ట్ పడతదనిపించింది. అందుకే నేను యాడ్ చేశాను. మనం మసాలా వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు పులుసు మరిగిందంటే మన యమ్మీ యమ్మీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా! ఎంత డెలీషియస్‌గా ఉందో. ఈ ఎగ్ పులుసు ఉంటే అయితే ఒక ముద్ద ఎక్కువే తింటామండి. అంత బావుంటుంది. సో, మీలో ఎంతమందికి ఎగ్ పులుసు అంటే ఇష్టమో నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. ఈ ఎగ్ పులుసు కూడా కన్సిస్టెన్సీ మీరైతే చెక్ చేసుకోండి. కొంతమందికి బాగా థిక్‌గా ఉంటే ఇష్టం. కొంతమందికి పల్చగా ఉంటే ఇష్టం. అలా కాకుండా నేనైతే మరీ థిక్‌గా కాదు, పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం కొంచెం సేపు అయిన తర్వాత పులుసు అనేది ఇంకొంచెం దగ్గరికి వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నానండి ఎగ్ పులుసు. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. నా ఫేవరెట్ అండి. పర్సనల్‌గా ఎగ్ పులుసు అయితే చాలా ఇష్టం. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను. అలాగే ఒక బౌల్‌లోకి ఎగ్‌తో పాటు ఎగ్ సూప్ కూడా వేసుకుంటున్నాను. ఎంతమందికి ఎగ్‌లో ఉన్న చందమామతో పులుసులో కలుపుకొని తినడం ఇష్టమో నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. సరేనా? ఇప్పుడు నేను ఎగ్స్ వేసేసుకున్నాను కదా కర్రీ. అలాగే ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా చేశానండి మా లంచ్‌లోకి. అదే దోసకాయ బజ్జీ. ఈ దోసకాయ బజ్జీ మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలీదు నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఈ దోసకాయ బజ్జీ రెసిపీ కూడా మన ఛానల్‌లో నేనైతే పోస్ట్ చేస్తాను. సో, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మన వీడియో. లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.